ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన్ మహాజగత్వతతే స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయతిరి గుణాత్మే సార్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయం సంతని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం 2025 జనవరి మాసం. ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ 12 రాశుల వాళ్ళకి ఈ జనవరి నుంచి 12 వరకు రాశుల వరకు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉంది, వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్ర ప్రభావం ఎలా ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కొత్త సంవత్సరమున అందరికీ హారి ఆరోగ్యాలు, మనశ్శాంతి, విద్య, ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. ఓం నమ శివాయ. మకర రాశి ఫలితాలు 2025 జనవరి మాసం, ఉత్తరాషాఢం మాసం 1, 2, 3 పాదములు అనగా, ధనిష్ట నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా, శ్రావణ నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన విధానము చాలా వరకు బాగుంటుంది. విద్యారంగంలో చూస్తే చాలా వరకు అద్భుతాలు కొన్ని పూర్తి చేసే యోగాలు ఇలా జాతకంలో ఉన్నాయి. మరి విదేశాల ప్రయాణాలు కానీ, పెద్ద పెద్ద డిపార్ట్మెంటు కానీ, హోమ్ డిపార్ట్మెంట్లు కానీ, రాజకీయ ఫలితాలు కానీ, లేదా చేయాల్సిన కొన్ని డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళకి అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా 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 వరకే కనబడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు. అధిక స్నేహం ప్రాణానికి మోసం. అధిక స్నేహం వలన లేనిపోయిన సమస్యలు రావటం, మానసికంగా ఇబ్బందులు, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, బంధుమిత్రులు కొన్ని ఇబ్బంది పెట్టడం, బంధుమిత్రుల్ని కొంచెం దూరం చేయటం, ఇంట్లో కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం లేనిపోయిన కొన్ని సమస్యలు తెచ్చుకోవటం, ఆ సమస్యలు సర్దిద్దుకునేంత వరకు లోపల మళ్ళీ వేరే ఒక సమస్య మళ్ళీ రావటం, ఇలాగ ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి సమస్యల మీద నుంచి సమస్యలు, సమస్యల మీద నుంచి సమస్యలు కొన్ని ఎదురైనట్టుగా కనబడుతున్నాయి. అమ్మవారు పూజా బలంలో చూసుకుంటే మీ జాతక యోగంలో మంచి మంచి అద్భుతాలు, మంచి కళ్యాణాలు, మంచి విధానాలు మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. మరి స్నేహధర్మం కొంచెం తగ్గించాలి. మరి ఎగసాయదారులకి ఈ సంవత్సరంలో మంచి మంచి శుభాలు కొన్ని రాబోతున్నాయి. ఉద్యోగ రంగంలో మంచి మంచి విధానాలు, జయం, దాంట్లో మనస్తత్వం, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా నమ్ముకున్న వాళ్ళు ఎత్తవై చూపించటం, ఆ నమ్ముకున్న వాళ్ళ నుంచి మనకి మంచిది జరగటం, కొన్ని భూమిలో బంగారం దొరకటం, ఎలాంటి కొన్ని సంఘటనలు, కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు, కొన్ని పెద్ద పెద్ద విధానాలు, కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా మనకి అంత అనుకూలంగా కొన్ని కనబడుతులేదు. మరి మనకన్నా చిన్న చిన్న వాళ్ళు మన దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిగా వెదిగిపోయి పెద్ద పెద్దగా అభివృద్ధిగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల ఇలా చేతికాడికి వచ్చి చేయిజారిపోవటం, వచ్చిన స్త్రీ దగ్గరికి వచ్చి దూరం కావటం, వచ్చిన ఆస్తులు కూడా దగ్గరికి రావటం, దూరం కావటం, లేనిపోయిన శికాకులు వీళ్ళ మీద పడటం, నమ్ముకున్న వాళ్ళు వీళ్ళని దూరం చేయటం, ఇలాంటి కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్యలతో సతమతం అయిపోయి మానసికంగా రోజు రోజుకి చాలా వరకు చాలా 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 విధానాలుగా భయపడుతూ కుటుంబాన్ని గురించి పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన అద్భుతాలు కొన్ని జరగబోతున్నాయి. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద బిజినెస్, పెద్ద పెద్ద డెవలప్మెంటు కావలసిన యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంత ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రాకోకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఏం పర్వాలేదులే అని
ఎదుటివాడిని మనం నమ్మామరా అంటే లేనిపోయిన దాంట్లో మనల్ని ఇరికించేస్తారు. దానివల్ల అధోగతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి మీ జాతక చక్రములో చూసుకుంటే మీరు చేయాల్సిన ఆ అమ్మవారు భగవాను లక్ష్మి మహాలక్ష్మి, ఆ అమ్మవారిని మీరు పూజించాలి. దాంతోపాటు శ్రీ వారాహిని మాత అమ్మవారిని 7 వారములు, అది అష్టమి టైంలో, అష్టమి టయాలలో మీరు పూజించి ఆ అమ్మవారికి కొబ్బరి చెప్పతోనే జ్యోతి వెలిగించాలి. ఆ వారాహిని మాతకు మీరు పూజ చేసేటప్పుడు రాత్రి టయాలలో చేయాలి, పగులు టయాలలో వద్దు. రాత్రి టయాలలో చేస్తే ఆమెకి రాత్రి టయాలలోనే ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తుంది, కటాచిస్తుంది, ఆలోచన అనేది ముందుకు వస్తుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అన్ని విధానాలుగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన దాని గురించి మీ పేరును బట్టి మీ జాతకం ఎలా ఉంది, మీ జితగతులు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగా మీ పేరును బట్టి మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏం జరుగుతుంది, మీ ఒంట్లో ఏముంది, మీ భార్య మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద మీకు ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది, మరి ఎవరి నుంచి మీకు ప్రాబ్లాలు ఎదురవుతున్నాయి అని మీ స్థితిగతులను బట్టి జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారము పరమార్థం అనేది ఒకటి దొరుకుతుంది మా దగ్గర. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మేము ఎలాంటి సమస్య అయినా కూడా మేము ఫోన్లోనే మీకు పరిష్కారం చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.